కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా వచ్చారు. సో ఒక్కసారి మనం చూసుకోవచ్చు, సత్యమేవ జయతి అంటూ కూడా భారీ కటౌట్లు కనిపిస్తూ ఉన్నాయి. బీజేపీ ఆఫీసు వద్దకు ర్యాలీగా వెళ్లేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా సిద్ధమయ్యారు. సో ఈ తరుణంలోనే పోలీసులంతా కూడా ఇప్పటికే గాంధీ భవన్ దగ్గర మోహరించారు. ఎటు ఒక్కరిని కూడా బయటికి వెళ్ళనీయకుండా భారీ స్థాయిలో మోహరించినటువంటి విజువల్స్ ప్రస్తుతం మనము తొలి వెలుగు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. సో పూర్తి స్థాయిలో చాలామంది కూడా ఇక్కడికి వచ్చారు. సార్, ఖైరతాబాదు డీసీసీ అధ్యక్షులు మోతారో ఇతను మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో సత్యమేవ జయతినటువంటి కటౌట్లు అంతా కూడా ఈ ఫ్లెక్సీలు అంతా కూడా స్పెషల్ అట్రాక్షన్ ఉన్నాయి. ఏంటి అంటే మోడీ నిజంగానే కుట్ర చేస్తున్నా కాంగ్రెస్ మీద, అగ్రనాయకుల మీద? ఖచ్చితంగా అండి. అధికారంలోకి వచ్చి 12 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాల నుంచి బీజేపీ నాయకునితోనే కేసు వేయించి ఈడీ విచారణ పేరిట కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ చిత్రహింసలు పెడుతున్నారు. 12 సంవత్సరాలు విచారణ చేపట్టినప్పటికీ ఇప్పటివరకు మనీ లాండరింగ్కి సంబంధించి ఎటువంటి ప్రూఫ్, ఆధారాలు కూడా లేవు. మరి 10 సంవత్సరాల నుంచి వీరు ఏం చేస్తున్నారు? కేవలం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రజా వ్యతిరేక విధానాల మీద రాహుల్ గాంధీ గారు, అల్లుపేరు గాంధీ పోరాటం చేస్తున్నారు కాబట్టి వారిని భయపెట్టాలనే ఒక దురుద్దేశంతో ఇటువంటి ఎంక్వైరీలకు పాల్పడ్డారు. అది ఈరోజు ఢిల్లీ కోర్టు కూడా చెప్పింది, ఇప్పటివరకు దాంట్లో ఎటువంటి ప్రూఫ్లు లేవు, ఆధారాలు లేవు, మీరు అసలు ఎందుకు ఇది చేస్తున్నారు అని చెప్పేసి కూడా మొట్టికాయలు వేయడం జరిగింది. అదే విషయాన్ని ఈ దేశ ప్రజలకు అర్థమయ్యే విధంగా, బీజేపీకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఇప్పటికైతే పోలీసులు లోపలికి వెళ్ళి బయటికి వెళ్ళే పరిస్థితి అయితే కనబడట్లేదు, భారీగా మోహరించారు. బట్ ర్యాలీ ఉండే అవకాశం ఉందా? బయటికి వెళ్తారా మీరు? ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి బుద్ధి చెప్తే తీరుతాము. ప్రజలకు అర్థమయ్యే విధంగా మా కార్యక్రమం తీసుకుంటాము. ఎవరు అడ్డుకున్నా, అడ్డుకోకపోయినా కానీ ఆగే ప్రసక్తే లేదని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ మధ్య మనం చూస్తున్నాం, నిన్న మొన్న పార్లమెంట్లో కూడా మహాత్మా గాంధీ ఉపాధి హామీ గ్రామీణ పథకానికి సంబంధించిన పేరు మార్పు కూడా ఇష్యూ నడుస్తున్నది. దాని మీద ఏం చెప్తారు మోతారో? ఈ దేశ స్వాతంత్రం కోసము అల్లుపేరు గాంధీ పోరాటం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. దేశ స్వాతంత్రంలో ఎటువంటి పాత్ర లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గురువులు ఆ రోజు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వానికి మాఫీనామాలు రాసిండ్రు, క్షమాపణ పత్రాలను రాసిన విషయం దేశ ప్రజలకు కూడా తెలుసు. కేవలం దాన్ని ఓర్చుకోలేక కాంగ్రెస్ పార్టీ పరువును మర్చికపరచాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కుట్రలకు పాల్పడుతుంది. భారతీయ జనతా పార్టీకి ప్రజలు కూడా తప్పకుండా బుద్ధి చెప్తారు. లోకల్ బాడీ సర్పంచ్ ఎన్నికల సంబంధించిన కామెంట్ చేస్తారా? అగ్రస్థానంలో మంచి మెజార్టీతో స్థానాలు గెలుచుకున్నది కాంగ్రెస్ పార్టీ, బట్ బీజేపీ ఎక్కడ కనబడట్లేదు, ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎన్నిక కూడా గెలుస్తుంది. ఇది ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీపై ఉన్నటువంటి నమ్మకాన్ని మరొకసారి నిరూపిస్తుంది. ఏ ఎన్నికైనా కానీ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.